నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ట్యాక్స్ చెల్లించే వారిలో 40% ఆంధ్ర వారేనని, వాళ్ళంతా అమరావతి తిరిగి వస్తే అద్భుతాలు జరుగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ టీటీడీపీలో మోత్పల్లి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీని టీఆర్ఎస్ లో కలిపేస్తే మంచిదన్నారు మోత్పల్లి. తెలంగాణలో తెలుగుదేశం మీద అంతరించిపోతుందనే భావన ఉందని, పార్టీ అంతరించిపోవడం కంటే కనీసం అస్తిత్వం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన. ఎన్టీఆర్ వర్ధంతి నాడు చంద్రబాబు ఎన్టీఆర్ ఘాటుకు వచ్చి ఉంటే బాగుండేదన్నారు ఆయన. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయాలనుకుంటే బాబు రథం వేసుకుని రాష్ట్రమంతా తిరగాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 రాష్ట్రాలు బాగుండాలి. అయినప్పుడు ఇది అంతరించిపోతుందనే అభిప్రాయం కంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కూడా మన పార్టీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మన పార్టీ నుంచి రూపుదిద్దుకున్నటువంటి నాయకుడే. అందులో ఉన్నటువంటి మంత్రులంతా మీ నాయకత్వం కింద పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క 22% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని 40 లక్షల మంది పోయిన ఎన్నికల్లో ఓట్లేసినటువంటి ఆ ఓటరు దేవుళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా మీరిద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ పార్టీని టీఆర్ఎస్లో మెర్చి చేయగలిగితే చాలా గౌరవం ఉంటుందేమోనని నాకున్నటువంటి అభిప్రాయం. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 రాష్ట్రాలు బాగుండాలి. అయినప్పుడు ఇది అంతరించిపోతుందనే అభిప్రాయం కంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కూడా మన పార్టీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మన పార్టీ నుంచి రూపుదిద్దుకున్నటువంటి నాయకుడే. అందులో ఉన్నటువంటి మంత్రులంతా మీ నాయకత్వం కింద పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క 22% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని 40 లక్షల మంది పోయిన ఎన్నికల్లో ఓట్లేసినటువంటి ఆ ఓటరు దేవుళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా మీరిద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ పార్టీని టీఆర్ఎస్లో మెర్చి చేయగలిగితే చాలా గౌరవం ఉంటుందేమోనని నాకున్నటువంటి అభిప్రాయం. పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని మోత్పల్లి మాటలు ఆయన వ్యక్తిగతమన్నారు ఎల్ రమణ. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని ఎన్టీవీతో చెప్పారు. తెలుగుదేశం పార్టీ అనేక వేదికలు ఇచ్చింది. ఆ వేదికలలో ప్రతి సభ్యుడు కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మాట్లాడేటువంటి వ్యక్తులు, నాయకులు ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడినది వాళ్ళకు కూడా వాళ్ళ పరిమితిని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మాట్లాడేటువంటి పార్టీ మాటల వల్ల పార్టీ ఇబ్బందులు పడతానుకుంటే మాత్రం వాళ్ళే అదుపులో ఉండాలనేది నోటి చెల్లిగా ఉన్నటువంటి కార్యక్రమం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 కాలాల పాటు ఉండడం ఖాయం. తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదవాళ్లకు పటేల్ పటవారి వ్యవస్థలు తొలగించబడడం వల్ల ఒక స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినాయి. పేద నిరుపేదలు, బడుగులు, బలహీనలు, మహిళలు, యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చిర్రు అంటే తెలుగుదేశం పార్టీ వల్ల.
తెలంగాణ ప్రాంతంలో మరింత ఉపయోగపడ్డది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్లకు గొంతుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పని పేదలకు సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేస్తాం, పనిచేసి ఫలితాలు సాధిస్తాం. తెలుగుదేశం పార్టీ అనేక వేదికలు ఇచ్చింది. ఆ వేదికలలో ప్రతి సభ్యుడు కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మాట్లాడేటువంటి వ్యక్తులు, నాయకులు ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడినది వాళ్ళకు కూడా వాళ్ళ పరిమితిని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మాట్లాడేటువంటి పార్టీ మాటల వల్ల పార్టీ ఇబ్బందులు పడతానుకుంటే మాత్రం వాళ్ళే అదుపులో ఉండాలనేది నోటి చెల్లికుంటున్నటువంటి కార్యక్రమం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 కాలాల పాటు ఉండడం ఖాయం. తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదవాళ్లకు పటేల్ పటవారి వ్యవస్థలు తొలగించబడడం వల్ల ఒక స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినాయి. పేద నిరుపేదలు, బడుగులు, బలహీనలు, మహిళలు, యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చిర్రు అంటే తెలుగుదేశం పార్టీ వల్ల. తెలంగాణ ప్రాంతంలో మరింత ఉపయోగపడ్డది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్లకు గొంతుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పని పేదలకు సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేయాలనుకోవడం సరికాదన్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందన్న చర్చకు కాలం చెల్లిందన్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, టీడీపీ నేతలు ఎటు వెళ్లినా బీసీ, ఎస్సీ కార్యకర్తలు కాంగ్రెస్ లోకి రావాలన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుడు, గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అర్థం మీ పాత మిత్రుడు మోతుకుపల్లి తెలంగాణలో టీడీపీని ఇక మోసే పరిస్థితి లేదు అనే పరిస్థితికి వచ్చాడు. ఎట్లా చూస్తారు దాన్ని? పాత మిత్రుడేం కాదు, ఇప్పటికి కూడా మోతుకుపల్లి నరసింహులు గారు మిత్రుడే, అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. తన అనుభవాన్ని అంతా ఉపయోగించి తనకున్న అవగాహన మేరకు చెప్పిండ్రు. అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారంలో మాట్లాడాల్సిన అవసరం కానీ లేకపోతే ఆసక్తి కానీ కాంగ్రెస్ పార్టీగా మాకు లేదు. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు కేసీఆర్ అనుకూలమైన పునరేకీకరణ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఉంచాలనా, టీఆర్ఎస్ను దించాలనా? దించాలంటే కాంగ్రెస్ పార్టీ, ఉంచాలంటే టీఆర్ఎస్ పార్టీ. ఎవరు ఏ పక్కన నిలబడాలనో, ఎవరిని సమర్థించాలనో నిర్ణయించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈ రోజు కాకపోయినా రేపైనా పరిణామ క్రమంలో జరగబోయేది అదే. అంటే మోతుకుపల్లిని ఇంతకుముందు సర్టిఫికేట్ ఇచ్చారు, సీనియర్ నాయకుడు, నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి ఆయన టీఆర్ఎస్లో మెర్జ్ అయిపోతే బెస్ట్ అనే అభిప్రాయానికి ఎందుకు వచ్చారు? తరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులందరూ కూడా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే మంచిది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి 100% గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు, క్యాడర్లు అందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడంతో ఈరోజు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్న సూత్రం ఏదైతుందో ఆ సూత్రమే నిజమైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఇంతమంది నాయకులు వలసలేళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు వాళ్ళందరూ. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కావచ్చు, మంత్రివర్గంలో క్రియాశీలకమైన పోర్ట్ఫోలియోస్ కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన నాయకులకు తెలుగుదేశం పార్టీలో సముచితమైన స్థానం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ రాష్ట్రం బాగుంటుందని, తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా టీడీపీ పనిచేసినప్పుడే తెలంగాణ రాష్ట్రము బాగుంటుందని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది. కాబట్టి గతంలో టీడీపీ వ్యతిరేకం కాంగ్రెస్, కాంగ్రెస్కు వ్యతిరేకం టీడీపీ అని ఏదైతే ఫిలాసఫీ ఉందో ఇక ఆ ఫిలాసఫీకి కాలం చెల్లింది. జూన్ 2, 2014 తర్వాత గతంలో 30 సంవత్సరాలుగా ఉన్న ఫిలాసఫీ ఈరోజు కాలం చెల్లిపోయిన ఫిలాసఫీ. కాబట్టి దాని మీద చర్చలు, రాద్ధాంతాలు అక్కర్లేదు. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు హయాం నుంచి ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు కేసీఆర్ కూడా మా పార్టీ నుంచి పోయిన వ్యక్తే, అక్కడ ఉన్న మంత్రులంతా కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే. కాబట్టి అక్కడ పనిచేయడం కూడా పెద్ద ఇబ్బంది కాదు అనేది ఆయన లాజిక్. అంటే ఇప్పుడు కోర్టులో ఉరిశిక్ష పడ్డాయన నీ చివరి కోరిక ఏందో కోరుకోమని అంటే తల్లిదండ్రులు లేనోని శిక్ష రద్దు చేయమని అడిగిండంట. చివరాఖరికి ఆ ముద్దాయి చంపింది తల్లిదండ్రిని చంపినందుకే ఉరిశిక్ష చేసారు. ఇప్పుడు ఆ ముద్దాయి చివరి కోరుకో అంటే తల్లిదండ్రులు లేని అనాథను నా శిక్ష రద్దు చేయమని అడిగినట్టుంది. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని దెబ్బతీసి తెలుగుదేశం పార్టీని చంపిందే కేసీఆర్. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ద్వేషాన్ని పెంచి ఇది ఆంధ్రోళ్ళ పార్టీ, ఈ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఉండొద్దు, తెలంగాణ ద్రోహులని మా మీద విషం
చిమ్మిందే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. అలా విషం జింబి తెలుగుదేశం పార్టీని సమూలంగా మూలాలలో యాసిడ్ పోసి సంపాలని అనుకున్న కేసీఆర్తో కలవడం అనేది కార్యకర్తల స్థాయిలో ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు. నాయకులు వాళ్ళ పరిస్థితులు, పరిచయాలు, అవసరాల ప్రకారం ఎవరైనా నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులైన బీసీలు కానీ, ముఖ్యంగా మాదిగలు కానీ ఏ పరిస్థితిలో కూడా కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించి ముందుకు పోయే పరిస్థితులు లేవు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రశేఖరరావు గారిని గద్దె దింపాలి. బడుగు బలైన వర్గాలు, దళితులు ఆత్మగౌరవంతో బ్రతకాలే తెలంగాణ రాష్ట్రంలో. అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. నాయకులు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నాయకుల నిర్ణయాల మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక మోత్పల్లి వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో అంతరించిపోతా ఉంది లేదా ఆదరణ కోల్పోయింది అని ఏదైతే తెలంగాణ నాయకులు మోత్కుపల్లి నరసింహ గారు కానీ లేదంటే మరెవరు వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా అర్ధరహితం. ఎందుకంటా ఉన్నామంటే తెలంగాణలో నాయకులు అంతరించిపోయి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీలో నాయకులు తాము మరి ఇతర పార్టీల్లో విలీనం అయిపోయి ఉండొచ్చు. కానీ తెలంగాణ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ పటేల్ పట్వారీ వ్యవస్థని మరి రద్దు చేసినటువంటి వ్యవస్థ కానీ, అక్కడ ఉన్నటువంటి బీసీ కులాలకి, ఎస్సీ కులాలకి, అట్టడుగు వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించినటువంటి కానీ తెలుగుదేశం పార్టీ 36 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో తెలంగాణలో ఎంతమంది నాయకులు వచ్చినా, ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని పార్టీలు కొత్తగా పుట్టుకొచ్చినా తెలుగుదేశం పార్టీ మాత్రం చిరస్థాయిగా ఉండే పార్టీ. నాయకులు ఇతర పార్టీలు విలీనం అవుతారే కానీ పార్టీలు విలీనం అయ్యే ప్రసక్తే లేదు. ఎప్పటికీ కూడా ఇతర పార్టీలు విలీనం అయ్యే సమస్య లేదు. మళ్ళా పూర్వ వైభవం తెలంగాణలో కూడా రావటం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తారు.